హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన ట్విట్టర్లో పోల్స్ ఎలా చేస్తామని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే ముందుగా మనము మన పీసీ అయితే ఓపెన్ చేసుకోవాలి, లేదంటే మన ఫోన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో ప్రజెంట్ నేను ఇక్కడ మనం ఫోన్ నుండి కాకుండా పీసీ నుంచి ఎలా అయితే మనం ట్విట్టర్ నుంచి పోల్స్ చేయవచ్చు అని చెప్పి వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే ముందుగా మనము మన మొబైల్ ఫోన్లో, లేదంటే నేను ఇక్కడ పీసీ నుంచి ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నా కంప్యూటర్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. సో దీనిలో మనం ట్విట్టర్ నుంచి పోల్స్ ఎలా అయితే చేస్తామని చెప్పి మనం చూద్దాం. సో దీనికోసం ఏంటంటే ముందుగా మనము ఇక్కడ నేను ప్రజెంట్ గూగుల్ నుంచి చేస్తున్నాను. ప్రజెంట్ ఇక్కడ నేను గూగుల్ని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ట్విట్టర్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ట్విట్టర్ అని చెప్పి మనం టైప్ చేయగానే మనకు ట్విట్టర్ సంబంధించిన అకౌంట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇలా నేను డైరెక్ట్గా అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత దీంట్లో ఏంటంటే మనకు ఇలా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన ప్రొఫైల్ పిక్చర్ లేదంటే మన డీపీ కనిపిస్తూ ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్ చెప్పి ఒకటి అడుగుతుంది అనమాట. సో అంటే దీనికి అర్థం ఏంటంటే మనము ఏదైనా ట్వీట్ చేయడానికి ఇక్కడ ఏదైనా సంథింగ్ రాయడానికి అయితే మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ కింద ఉన్న ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనము ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ మీడియా సంబంధించిన కంటెంట్ పోస్ట్ చేయడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. ఈ సెకండ్ వన్ ఏంటంటే జిఫ్ అనమాట. జిఫ్ అంటే జిఐఎఫ్ అంటే యానిమేషన్ సంబంధించిన కంటెంట్ని పోస్ట్ చేయడానికి అయితే ఉపయోగిస్తాము. ఇది వచ్చేసి థర్డ్ వన్ పోల్స్ అనమాట. అంటే మనం ఏమైనా పోల్స్ చేయడానికి మనకి కంటెంట్ ఈ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది వచ్చేసి ఎమోజీస్ అంటే మనం ఏమైనా ఎమోజీస్ ఉంటాయి కదా, సో మనకు ఆ ఐకాన్స్ కానీ ఎమోజీస్ కానీ మనము పోస్ట్ చేయడానికి అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడానికి అయితే ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ వన్ ఈ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇది షెడ్యూల్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షెడ్యూల్ పోస్ట్ ఏంటంటే మనం ఒక పర్టికులర్ టైంలో మనం ఏమైనా ట్వీట్స్ చేయాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఈరోజు మనం పోస్ట్ చేయాలి, కాకపోతే ఈ ట్వీట్ వచ్చేసి మనకు 5 days తర్వాతనో 10 days తర్వాతనో అది ట్వీట్ కావాలి. సో అలాంటప్పుడు షెడ్యూల్ పోస్ట్ చేయడానికి అయితే ఈ ఫీచర్ని మనం యూజ్ చేయవచ్చు. అయితే ప్రజెంట్ మనం ఈ వీడియో ద్వారా మనము ట్విట్టర్లో ట్వీట్స్గా మనం పోల్స్ ఎలా చేస్తామని చెప్పి ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ వాట్స్ హ్యాపెనింగ్ దగ్గర మనం ఏదైనా పోల్ అనేది మనము ఎంట్రీ చేయాలి. ఇక్కడ ఏంటంటే నేను ఒక పోల్ అనేది ఎంట్రీ చేస్తున్నాను. ఇది ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ మొబైల్ బ్రాండ్ అని చెప్పి నేను ఇక్కడ ఒక సంథింగ్ రాశాను. ఇక్కడ రాసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం పోల్స్ చేయాలనుకుంటాం కాబట్టి ఇక్కడ పోల్ పైన మనము క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చాయిస్లు అడుగుతాయి అనమాట. అంటే ఫస్ట్ చాయిస్ ఏంటి, సెకండ్ చాయిస్ ఏంటి, థర్డ్ చాయిస్ ఏంటి, ఫోర్త్ చాయిస్ ఏంటి, ఇలా మనకు చాయిస్లు అయితే అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చాయిస్ వచ్చేసి నేను ఇక్కడ శాంసంగ్ అని ఇస్తున్నాను. సెకండ్ చాయిస్ వచ్చేసి ఇక్కడ ఎంఐ అని ఇస్తున్నాను. ఇక్కడ మనం ఇంకా పక్కన ఇక్కడ ప్లస్ ఐకాన్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇంకా చాయిసెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక చాయిస్ అయితే నేను యాడ్ చేశాను. సో ఇక్కడ థర్డ్ చాయిస్ వచ్చేసి ఇక్కడ OnePlus అని చెప్పి ఇస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ చాయిస్ వచ్చేసి ఇక్కడ ఆసూస్ అని చెప్పి ఇస్తున్నాను. ఇలా మనం ఏదైనా, ఇది ఎగ్జాంపుల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి దేని గురించి మనము పోల్ చేయాలనుకుంటామో ఆ కంటెంట్ టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాయిస్ 1లో మనము చాయిస్లు ఇవ్వాల్సి ఉంటుంది. మనము ఫస్ట్ చాయిస్ ఏంటి, సెకండ్ చాయిస్ ఏంటి, థర్డ్ చాయిస్ ఏంటి అని చెప్పి మనం చాయిస్లు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా చాయిస్లు ఇచ్చిన తర్వాత మనం 4 చాయిసెస్ వరకు అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఈ పోల్ లెంత్ అనేది మనం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పోల్ లెంత్ అంటే ఏంటంటే ఈ పోల్ ఎంత టైం ఉండాలి, అంటే ఎంత టైం వరకు ఇది ఉండాలి, 1 day 2 days 3 days అని చెప్పి మనకు ఇది పోల్ని మనము లెంత్ సెట్ చేసుకోవచ్చు సమ్ డేస్ వరకు. నెక్స్ట్ వచ్చేసి అవర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. 1 hour 2 hours 3 hours అంటే ఇక్కడ డేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ డేస్ అనేది మనం 0 పెట్టేసి కొన్ని అవర్స్, అంటే ఈ డేస్ 0 క్లిక్ చేసినప్పుడు ఇది 1 hour ఉండాలా, 2 hours ఉండాలా, 3 hours ఉండాలి, లేకపోతే 1 hour 8 minutes ఉండాలా, 30 minutes ఉండాలా. సో ఇలా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే
ఇలా అవర్స్ లాగా కాకుండా ఈ అవర్స్ 0 చేసేసి మనం ఇక్కడ పోల్ లెంత్ 1 డే 2 డే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 4 days 5 days ఇలా మనం 7 days 1 week వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 1 day అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా కిందికి వచ్చి చూస్తే ఇక్కడ డైరెక్ట్ ట్వీట్ అని మనం క్లిక్ చేయవచ్చు. ఇలా క్లిక్ చేస్తే ఈ పోల్ అనేది ట్వీట్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకు ట్వీట్కి అంటే మనం చేసే ఈ పోల్కి ఎక్కువ రెస్పాన్స్ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ దీని కిందనే ఈ పోల్ లెంత్ కింద మనకు రిమూవ్ పోల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని కింద వచ్చేసి ఎవ్రీవన్ కెన్ రిప్లై అని చెప్పి మనకు ఒక గ్లోబ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఈ గ్లోబ్ ఐకాన్ పైన మనం క్లిక్ చేస్తే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ చూపిస్తాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎవ్రీవన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెకండ్ వచ్చేసి పీపుల్ యూ ఫాలో అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓన్లీ పీపుల్ యూ మెన్షన్ అని చెప్పి కనిపిస్తుంది. సో వీటికి అర్థం ఏంటంటే మనం ఎవ్రీవన్ సెలెక్ట్ చేసినప్పుడు అంటే ఎవరైనా కానీ ఈ పోల్స్కి మనం వాళ్ళు రెస్పాండ్ అయ్యి పోల్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ యూ ఫాలో అంటే నువ్వు ఎవరినైతే ఫాలో అవుతావో వాళ్ళు మాత్రమే ఇది సెలెక్ట్ చేస్తే ఈ ట్వీట్కి ఈ పోల్కి రెస్పాండ్ ఇస్తారనమాట. అలా ఇచ్చే విధంగా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ పీపుల్ యూ మెన్షన్ అని చెప్పి మనం ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎవరినైతే పర్సన్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తామో వాళ్ళు మాత్రమే ఈ పోల్ని అటెంప్ట్ చేయడానికి వాళ్ళకు ఛాన్స్ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరు అయితే ఈ పోల్ని చేయలేరు అనమాట. సో ఇలా మనము పోల్స్ అంటే మన ట్వీట్కి కానీ మన పోల్స్ కానీ ఎక్కువ రెస్పాన్స్ రావాలి అంటే ఈ ఎవ్రీవన్ అని సెలెక్ట్ చేస్తే మనకు ఎక్కువ రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇలా ఈ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ట్వీట్ అనే ఈ బ్లూ కలర్ ఐకాన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఇది ట్విట్టర్లో ట్వీట్ అవుతుంది. సో ఇలా ట్వీట్ అయ్యి మనకు ట్విట్టర్లో మన పోస్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత దీంట్లో మనకి ఇక్కడ ఎన్ని ఓట్స్ వచ్చాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అది ప్రజెంట్ ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయింది. సో ఒక్కసారి నా ప్రొఫైల్లోకి వెళ్ళి దీన్ని మళ్ళీ మీకు ఓపెన్ చేసి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు ట్వీట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నా ప్రొఫైల్ కనిపిస్తూ ఇక్కడ వాట్ ఈస్ ద బెస్ట్ మొబైల్ బ్రాండ్ అని కనిపిస్తూ ఇక్కడ సామ్సంగ్ ఎంఐ OnePlus Asus అని చెప్పి ఇలా కనిపిస్తుంది. ఈ ఓట్స్ వచ్చేసి ఇక్కడ 0 అని చెప్పి ఉంది. ఇక్కడ 1 day లెఫ్ట్ అంటే మనకు 1 day మనకు ఇక్కడ టైం ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 day లెఫ్ట్ అని అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనము ఈ ట్వీట్స్ని అయితే మనము చేయవచ్చు అనమాట. సో ఈ ఎవ్రీవన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకు ఎక్కువ రీచబిలిటీ ఉంటుంది, ఎక్కువ మంది రెస్పాన్స్ కావడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.